Hi, hello, namaste, adab, welcome back to channel, welcome back to Saban Vlogs. Hope all doing well. I'm also doing great. సో మొత్తానికి యాక్చువల్గా చాలా రోజుల నుంచి మనమైతే చాలా అంటే చాలా పూర్ ఉన్నాం యూట్యూబ్లో. సో వీడియోస్ కంటెంట్ అయితే పోస్ట్ అవుతుంది, మరీ అంత అప్డేట్ లేదు. బట్ దిస్ టైమ్ సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటికి వెళ్తున్నాను. సో ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర సిరీస్ అవుట్ చేద్దాము. దాని తర్వాత సో బ్యాక్ టు బ్యాక్ హైదరాబాద్ వచ్చిన తర్వాత రెగ్యులర్ హైదరాబాద్ సిరీస్ని కంటిన్యూ చేద్దాము. అండ్ వీఆర్ ప్లానింగ్ టు గో సచ్ ఎ బిగ్ ట్రిప్స్. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ సో బస్ అయితే అరౌండ్ ఇప్పుడైతే టైం నాకు 10:45 అవుతుంది, 10:50 దాకా. సో బస్ 11కి 10:40కి బస్ ఉంది, బట్ స్టిల్ బస్ లేట్ ఉంది, డిలే కొంచెం. సో ఇప్పుడైతే రూమ్ నుంచి బయలుదేరుతున్నాను. సో 10:50కి బస్, అలా 10:50 or 11 o'clockకి బస్ వస్తుంది అనుకుంటాను. సో బస్ ఎక్కేద్దాం. లాస్ట్ టైం ట్రైన్ వెళ్ళాను కదా, సో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళే లోపు. సో అందుకే ఈసారి బస్ తీసుకున్నాను. అరౌండ్ 1300 పడింది కాస్ట్. సో బస్ అయితే డైరెక్ట్ 6 o'clock ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇంటికి వెళ్ళిపోయి లేట్ లేకుండా మిగతా విషయాలు మాట్లాడేసుకుందాం. నాతో పాటు వ్లాగ్లో కంటిన్యూ అయిపోసేయండి. బస్ అనుకుంటాను. సో బస్ అయితే వచ్చేసింది. మొత్తానికి ఇంటికి వెళ్తున్నా అని చెప్పాను కదా. సో బస్ అయితే ఎక్కేసాము. సో ఇదే మన ట్రావెల్స్. యాక్చువల్గా నేను ఈ రూట్లో ఫస్ట్ టైం వెళ్ళడం బస్ని, ఎందుకంటే అందులో నేను ఇంత లేట్గా బస్ ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో బికాస్ ఈ రూట్ గచ్చిబౌలి టువర్డ్స్ అలా వెళ్తుంది, మియాపూర్ అండ్ ఓఆర్ఆర్ ఎక్కేసి వెళ్ళిపోతుందంట. సో నేను ఎప్పుడు ఆ పక్క కుకట్పల్లి అమీర్పేట అలా వెళ్ళే బస్ ఎక్కేస్తూ ఉండేవాడిని ఎప్పుడు ఇంటికి వెళ్దాం. బట్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం అండ్ ఈ ట్రావెల్ కూడా ఫస్ట్ టైం. బాగానే ఉంది, కూజీ కంఫర్టబుల్గా. సో మనకి ఒక ఓన్ ప్రైవేట్ టీవీ ఉంది లోపల. సో మూవీ నడుస్తుంది నితిన్ అండ్ రష్మిక మందనాది. సో ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది ఈ రూట్లో, మేబీ తొందరగా వెళ్ళిపోవచ్చు ఓవరాల్. మన వీడియో లొకేషన్ చేంజ్ అయింది కదా. సో ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఎక్కడున్నా అంటే నేను హోమ్ టౌన్. సో ప్రొద్దుటూరుకి వచ్చేసాను నేను హైదరాబాద్ నుంచి. నేను నైటే స్టార్ట్ అయ్యాను. సో నేను స్టార్ట్ అయ్యి పొద్దున్నే బస్సులో వచ్చాను కాబట్టి. అండ్ నేను ఫస్ట్ టైం ఈ రూట్లో రావడం బస్సులో అయితే. సో ప్రీవియస్గా నేను వేరే ట్రావెల్స్లో వచ్చేవాడిని, ఈసారి నేను వేరే ట్రావెల్స్కి రావాల్సి వచ్చింది. సో సడన్గా నేను ఇంటికి రావాలని ఫిక్స్ అయ్యడం వల్ల సో ఆ ట్రావెల్స్లో బస్సులు లేక సో ఇట్స్ ఆల్ బిగ్ మ్యాటర్. సో మొత్తానికి నాతో పాటు పొద్దుటూరు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో వచ్చేసేయండి ఇంకా లేట్ లేకుండా. సో ఫేమస్ స్ట్రీట్స్, ఫేమస్ టెంపుల్స్ అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పొద్దుటూరులో. చాలా ఫేమస్ మా ఊరు గోల్డ్కి. సో ఆ గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం, లేట్ ఇవ్వకుండా చూసేద్దాం మొత్తం ఎలా ఉంటుందో. సో నా స్కూటీ అయితే బయటికి తీసేసాను మొత్తానికి, ఎలక్ట్రిక్ స్కూటీ. సో నేను లాస్ట్ వీడియో హోమ్ వీడియో చేసినప్పుడు స్కూటీ కొన్నామని చెప్పాను కదా. సో ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఉండడానికి స్కూటీ తీసేసుకున్నాను బయటికి మొత్తానికి. సో ఛార్జింగ్ లిటిల్ తక్కువ ఉంది, బట్ ఓకే, హోమ్ టౌన్లోనే కదా చలేగా. సో ఇది మెయిన్ ఏరియా మా ఊర్లో, మైదుకూర్ స్ట్రీట్ అండ్ మైదుకూర్ రోడ్ అంటాము. సో నేను నా ఇంటర్ మొత్తం హోమ్ టౌన్ ప్రొద్దుటూరులో చదివేశాను. సో ఆ ఏరియా ఈ ఏరియా అని లేదు, అన్ని ఏరియాలు తిరిగేశాను నేనైతే మొత్తం మీద. దాని తర్వాత రీసెంట్గా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ తిరగడం మానేశాను, కానీ ఊర్లో ఇంటికి వచ్చినప్పుడు. సో ఇక్కడ కనపడుతుంది కదా టెంపుల్ ఇది. సో ఇది శివాలయం టెంపుల్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ మా ఏరియా, మా ఊర్లోనే కొంచెం ఫేమస్ టెంపుల్. సో దసరా సీజన్లో అయితే ఎంత రష్ ఉంటుందంటే ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా మనం శివాలయం నుంచి పప్పుల బజార్ పోయే రూట్లో ఉన్నాము. సో ఈ ఏరియా అయితే ఎంత రష్ ఉంటుంది అంటే, ఈ ఏరియానే కాదు, సో మనం ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఏరియా అంతే రష్ ఉంటుంది. సో చూడండి ఎంత రష్ ఉందో. అంత కంఫర్టబుల్ ఉండదు ఏరియా. సో చాలా రష్ ఉంటుంది ఏరియా మొత్తం మీద. సో మనకి మోటో వ్లాగింగ్ గోప్రో అందుకు లేదు కాబట్టి, సో నా మోటో వ్లాగింగ్ ఇలానే ఎంజాయ్ చేయండి మీరు. సో ఈ వ్యూ బాగానే ఉందనుకుంటున్నాను నేను. హోప్ మీకు ఈ వ్యూ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి కదా, కాంప్లెక్స్ అని, తర్వాత ఇక్కడ బిఎస్ఆర్ డైమండ్స్. సో ఇలా అలా అని కాదు, కానీ అన్ని షాప్స్, అన్ని గోల్డ్ షాప్సే.
సో ఈ ఏరియాకి బంగారంగల సందు అని కూడా అంటాము. అండ్ మోస్ట్ ఫేమస్, సో ఎదురుగా టెంపుల్ కనపడుతుంది అనుకుంటాను మీకు. సో అదే అమ్మవారిశాల టెంపుల్. యాక్చువల్గా నేను జూమ్ చేయలేదు, దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఎలాగైనా. సో అండ్ కమింగ్ టు ద ఫుడ్ వస్తే మా ఊర్లో సో రాయలసీమలోనే ఫేమస్ అంటే కారం దోశ. సో దట్టు పొద్దుటూరులో కారం దోశ చాలా ఫేమస్ అండి. కారం దోశ అంటేనే పొద్దుటూరు అని చాలా మందికి తెలుసు. సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా చెప్పేవాళ్ళు కారం దోశ పొద్దుటూరులో ఎంతో ఫేమస్. సో మీరు పొద్దుటూరు ఏరియాకి విజిట్ వచ్చినప్పుడు కానీ, మీ ఫ్రెండ్స్ ఇంటికి కానీ, మ్యారేజెస్ కానీ, సో వైఎంఆర్ కాలనీలో కానీ ప్రతి ఏరియాలో కారం దోశ దొరుకుతుంది మీకు. సో స్పెషల్లీ ఎర్ర కారం దోశ ట్రై చేయండి, లేదా ఎగ్ కారం దోశ ట్రై చేయండి, అద్దరిపోతుంది. సో ఫైనల్లీ వీఆర్ నియర్ టు ద అమ్మవారిశాల. సో ఇదే అమ్మవారిశాల. సో ట్రై చేద్దాం, లోపలికి వెళ్ళిపోదాము. మోస్ట్ ఫేమస్ టెంపుల్. సో ఈ టెంపుల్స్ అన్ని దసరా టైంలోనే, ఈ పర్టికులర్గా అమ్మవారిశాల టెంపుల్ అయితే దసరా టైంలో రష్ అయితే ఎంత ఉంటుందంటే, నేను ఈసారి ఖచ్చితంగా దసరా వ్లాగ్ వేస్తాను ఒకటి. సో పొద్దుటూరు దసరా వ్లాగ్ అంటేనే ఒక ఫేమస్. అండ్ టెంపుల్ కనబడుతుంది కదా, సో నేను అమ్మవారిని చూపియాను ఎలాగైనా. సో ఓన్లీ టెంపుల్ అవుట్లైన్ వ్యూ చూడండి. టెంపుల్ కనబడుతుంది కదా, సో టెంపుల్ ఇంత పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది టెంపుల్. అండ్ టెంపుల్లో కన్యకా పరమేశ్వరి దేవితో పాటు కాకుండా ఇంకా చాలా అయ్యప్ప స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి గుడి ఉంది లోపలే. దాని తర్వాత ఇంకా మహాశివుడు, సో అలాగా ఇంకా సీతారాముల వారు, సో ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల. సో నవగ్రహాలు ఇలా అన్నీ ఉన్నాయి లోపల. సో చాలా ఫేమస్ టెంపుల్ దసరా టైమ్స్లో అయితే. అండ్ రెగ్యులర్ టైమ్స్లో కూడా చాలా మంది విజిట్ చేస్తుంటారు, ఫ్రైడేస్ కానీ సాటర్డేస్ సండేస్ ఇలాగా. సో మీరు కూడా పొద్దుటూరుకి వచ్చినప్పుడు సో టెంపుల్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోతండి. సో కన్యకా పరమేశ్వరి టెంపుల్ అంటే అమ్మవారిశాల అంటారు అందరు ఇక్కడ. సో అమ్మవారిశాల అంటే ఎవరైనా చెప్తారు మీరు పొద్దుటూరుకి వచ్చినప్పుడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకో స్పాట్కి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్లీ మనమైతే మున్సిపల్ ఆఫీస్ రోడ్లో ఉన్నాము. సో మున్సిపల్ ఆఫీస్ నా స్కూల్కి పోయే రూట్ ఇదే. ఇంతకుముందు నేను స్కూలింగ్ ఇక్కడే వేసాను. సో ఈ ఏరియాలోనే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా కనబడుతుంది మున్సిపల్ ఆఫీస్. సో అదే మున్సిపల్ ఆఫీస్. అండ్ ఇక్కడ పార్క్ ఉంది కదా, సో మేము వీకెండ్స్లో ఎప్పుడన్నా ఈ పార్క్కి విజిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ రెనోవేషన్ జరుగుతుంది పార్క్. సో నాకు చాలా గుర్తున్నాయి ఈ ప్లేసెస్, ఈ పోస్టల్ ఆఫీస్ కానీ. సో ఈ పొద్దుటూరు పురపాలక సంఘం మున్సిపల్ ఆఫీస్. సో మున్సిపల్ ఆఫీస్ వెనకాలే మా స్కూల్. సో ఇప్పుడు లేదనుకోండి మా స్కూల్, అది వేరే విషయం. సో ఇంకా లేట్ లేకుండా రామేశ్వరంలో ఒక టెంపుల్ ఉంటుంది, చాలా ఓల్డ్ టెంపుల్. సో అక్కడికి వెళ్దాము, ఆ టెంపుల్ విశిష్టత గురించి తెలుసుకుందాము. సో మీకు కూడా చెప్తాను, లేట్ లేకుండా వచ్చేసేయండి. మొత్తానికి మనం రామేశ్వరం వచ్చేసాము. సో రామేశ్వరం టెంపుల్లో సో ఇది కూడా ఒకటి. సో భద్రావతి భావనారాయణ స్వామి దేవస్థానం. దాని తర్వాత సో మన మెయిన్ టెంపుల్ వచ్చి రామేశ్వరంలో సో ఇక్కడ కనపడుతుంది కదా. సో ఇదే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్, చాలా హిస్టరీ ఉంది టెంపుల్ గురించి చెప్పాలంటే. సో లేట్ లేకుండా బైక్ని పార్క్ చేసేద్దాం. సో లోపలికి వెళ్ళి హిస్టరీని తెలుసుకుందాము. గా కనబడుతుంది కదా, సో రామేశ్వరం టెంపుల్ చాలా అంటే చాలా ఓల్డ్ అండ్ చాలా ఫేమస్ టెంపుల్. సో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఇక్కడ సో మహాలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇంత ఏన్షియంట్ డేస్ అంటే రామచంద్రుడు అంటే శ్రీరామచంద్రుడు అంటే సో చాలా పురాతనమైన టెంపుల్ ఇది. అండ్ సో మన దగ్గర డ్రోన్ లేదు. యాక్చువల్గా డ్రోన్ వ్యూలో అయితే అదిరిపోతుంది ఈ టెంపుల్ వ్యూ డ్రోన్ షాట్లో. సో డ్రోన్ లేదు కాబట్టి మన దగ్గర. సో లేట్ లేకుండా సో స్లోమో షాట్ చేసుకుందాం. లెట్స్ గెట్ 1 2 3. ఒక స్పెషల్ వైబ్ అయితే ఉంటుంది ఎప్పటికైనా టెంపుల్లో. చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉంది. టెంపుల్ క్లోజ్ అయినట్లుంది, ఇప్పుడే ఓపెన్లో ఉండే. చూడండి కనబడుతుంది. సో ముక్తి రామలింగేశ్వర స్వామి సన్నిధి. సో రామచంద్రుల వారు అమృత హస్తములతో ప్రతిష్ఠించిన సైకత శివలింగము. యాక్చువల్గా మనం ఎగ్జాక్ట్ క్లోజింగ్ టైంకి వచ్చేసాం. బట్ ఓకే, సాయంత్రం 5 o'clockకి ఓపెన్ అవుతుందంట. మోస్ట్లీ నేను మళ్ళీ సాయంత్రం ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేస్తాను, 99.9%. సో మీకు అర్థమవుతుంది కదా ఎంత ఓల్డ్. లోపల మహాశివుడు 24/7 ఎప్పుడు వాటర్లోనే ఉంటాడంట. అండ్ ఒక వాటర్ది
మౌంటైన్ లాగా ఉంటుంది, ఫౌంటైన్ లాగా. సో అందులో శివుడు ఉంటాడు. సో అందులో ఇక్కడ ఇంకా విఘ్నేశ్వర స్వామి, ఐ మీన్ ఇంకా యాజ్ యూజువల్గా శివ టెంపుల్లో ఉన్న విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఐ మీన్ సో ఇక్కడ మనకు వినాయకుడు ఉన్నాడు, వినాయకుడి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉంది, అలాగే పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది. సో మన నందీశ్వరుడు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఐ మీన్ ఎంత ఓల్డ్ ఉందంటే మనకు అక్కడ కనపడుతుంది కదా ధ్వజస్తంభం కానీ. సో అని పక్కనే మనకి ఇంకొక అమ్మవారు ఉంది, ఐ మీన్ రాజరాజేశ్వరి దేవి సన్నిధి. సో ఇక్కడ రామేశ్వరం తిరునాళ్ళు జరుగుతుంది. లాస్ట్ మంత్లో ఎప్పుడు జరిగింది అనుకుంటాను, ఆరెల్స్ ఈ మంత్లోనూ. సో చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు రామేశ్వరంలో. సో వాళ్ళంతా వాళ్ళ స్టేటస్ పెడితే నేను చూశాను, బట్ నేను మిస్ అయ్యాను. కానీ సో నెక్స్ట్ టైం ఈసారి ఖచ్చితంగా విజిట్ చేద్దాం మనము. అండ్ మీకు కనబడుతుంది కదా గోపురం చూడండి, ఎంత ఓల్డ్ అండ్ ఏన్షియంట్. సో రెనోవేషన్ చేయరు ఎలాగైనా, ఎందుకంటే ఆ ఏన్షియంట్ డేస్ స్కల్ప్చర్ అలానే ఉండాలి కాబట్టి. మేబీ ఇంకా నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను సో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి తీసుకున్నామని. బట్ సో నేనైతే యాక్చువల్గా రామేశ్వరం వరకు వెళ్ళాను బాగానే. సో రిటర్న్లో మా ఫ్రెండ్ని కలిసాను, అక్కడ ఒక 1 hour వరకు వాడతాం, ముచ్చట్లు పెట్టుకున్నాను. బట్ నేను చూసుకోలేదు దీనికి ఛార్జింగ్ ఉంది అనుకున్నాను లిటరల్లీ. సో వాడి దగ్గర నుంచి ఒక 1/2 kilometer ముందుకు రాగానే ఛార్జింగ్ అయిపోయింది. సో నా చేతులు కనబడుతున్నారు, ఎంత స్వెట్ అయిందంటే లిటరల్లీ నేను అక్కడి నుంచి 2 kilometers నడుచుకుంటూ వచ్చాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ లీవ్ దట్, సో ప్రజెంట్లీ నేను ఎక్కడున్నానంటే సో బ్లిస్ స్కిన్ కేర్ ఉంది కదా, సో ఇది మా ఫ్రెండ్. సో లోపలికి వెళ్ళేసి మా ఫ్రెండ్ని కలుద్దాము. సో మీరు పొద్దుటూరు ఏరియాలో ఉన్నప్పుడు సో బ్లిస్ క్లినిక్ని విజిట్ చేయండి. సో నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ అని. సో ఎగ్జాక్ట్ సార్వకట్ట స్ట్రీట్లో ఉంది బ్లిస్ క్లినిక్. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఖచ్చితంగా మినిమం డిస్కౌంట్ ఉంటుంది మీరు విజిట్ చేస్తే ఖచ్చితంగా షాప్ని. సో పక్కనే మనకి ఇంకో హాస్పిటల్, ఐ మీన్ మొత్తానికి షాప్ సయ్యద్ మల్టీ స్పెషాలిటీ హోమియో క్లినిక్. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మనకి మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్ అని చెప్పినా, ఫ్రెండ్ సబ్స్క్రైబ్ అని చెప్పినా, సైఫ్ ఏమంటావు ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తావు లేదా మా ఫ్రెండ్? సో ఖచ్చితంగా మన వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది. సో విజిట్ చేయండి సో మా ఫ్రెండ్ యొక్క హాస్పిటల్ని. సో మీరు మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది నా సబ్స్క్రైబర్స్ అని చెప్తే. సో నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రొద్దుటూరులో ఎప్పుడైనా కపింగ్ అసోసియేట్స్, ఐ మీన్ ఎక్కువ స్కిన్ కేర్ గురించి వెతుకుతూ ఉంటే సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిన్ కేర్ క్లినిక్ మనకి సో బిస్ స్కిన్ క్లినిక్ ఉంది. సో మా ఫ్రెండ్ వాళ్ళే చెప్పాను కదా నేను ఆల్రెడీ. సో హోమియో అండ్ వీళ్ళ దగ్గర స్కిన్ క్లినిక్ కూడా ఉంది. సో మీరు స్కిన్ క్లినిక్ కానీ హోమియోకి అయితే మా ఫ్రెండ్ అన్ని విధాలుగా చూస్తాడు. సో స్కిన్కి కూడా ఆల్ అన్ని విధాల. సో వీళ్ళ దగ్గర హాస్పిటల్ కూడా చాలా నీట్గా, సో అన్ని విధాల కంఫర్టబుల్గా ఉంది. సో మీరు వచ్చినప్పుడు ప్రొద్దుటూరులో ఉంటే మీరు సో విజిట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సో నేను అడ్రస్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఫేస్లో చెమట కనపడుతుంది కదా, సో ఈ చెమటకంత కారణం సో నేను లాస్ట్ వీక్లో మీరు నా ఎలక్ట్రిక్ స్కూటీ చూసింటారు వీడియో. సో దానివల్ల ఇదంతా. సో నేను పొద్దున్న చెక్ చేయలేదు దాని ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటి ఏం కథ అని. సో జస్ట్ అలా వేసుకొని వచ్చేసాను నేను మా నాన్న దాన్ని. సో అలా పొద్దుట ట్రిప్ వేద్దామని నేను అలా దాన్ని తీసుకెళ్ళాను. సో మొత్తం తిరిగేటప్పుడు ఏమో బాగానే తిరిగాము. సో బట్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అది ఛార్జింగ్ అయిపోయింది. లిటరలీ 2-3 kilometers ఏమో నేను దొబ్బుకొని రావాల్సి వచ్చింది దాన్ని. సో ఎండకి లిటరలీ టైం 1 o'clock అవుతుంది, 1 o'clock 1:30కి దొబ్బుకుంటూ రావడం నా స్కూటీ నిజంగానే. సో ఎలా అంటే నాకు సో అలా బ్యాటరీ స్కూటర్తో అలా నగర వీధుల్లో అన్నట్లు అయిపోయింది. సో మెయిన్ అది. అంత ఎండకు తిరిగిన తర్వాత ఏం చేస్తాం తెలుసు కదా. సో ఫుల్గా తినేసి నేను షాప్లో ఛార్జింగ్ పెట్టుకొని నా బండికి బ్యాక్ టు బ్యాక్ హోమ్కి వచ్చేసాను నేను. సో హోప్ మా హోమ్ టౌన్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, ప్రొద్దుటూరు వీడియో. సో ఈ వీడియో తర్వాత నుంచి సో వీఆర్ ప్లానింగ్ బెటర్ అండ్ బెస్ట్ వీడియోస్, మంచి వీడియోస్ ఇస్తాను అనుకుంటున్నాను విత్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్. సో హైదరాబాద్ సిరీస్ని మళ్ళీ బ్యాక్ చేస్తాం మనము వీడియోస్తో. సో మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.